కృపగల తండ్రి యేసయ్య, ఈ మాటలు మీ వినికిడిలో దీవెనకరంగా మార్చండి. మీరు చేస్తున్న కార్యాలు పరలోకం నుండి దేవదూతలు తొంగి చూడగోరుచున్నారన్నాడు పేతురు భక్తుడు. దేవా, మీరు మా మధ్యలో నుండి మమ్మల్ని నడిపించండి, హృదయాలను తాకే విధంగా కార్యాలు జరిగించండి. శత్రు అబద్ధాలేశ్వరులు పెరికి వేస్తున్నారు. సత్య బోధలు మమ్మల్ని నాయన ఎదుగుటకు సహాయం చేయండి. నాయన మీరే మాకు తోడుగా ఉండి వీళ్ళందరినీ దీవించి పంపమని, వాక్యముతో నాయన వాక్యములు ఫలించినట్లు దర్శించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ప్రజ్వలింప చేయటం అంటే ఆల్రెడీ మనకి ఏముని ఉండాలి? కృపావరం మనం పొందుకొని ఉండాలి. కృపావరం పొందుకోవాలంటే అంతకంటే ముందు అది ఉచితంగా దొరికేదై ఉండాలి. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే దేవుడు ఉచితంగా ఇస్తాడు. ఉచితంగా ఇచ్చినటువంటి కృపావరాన్ని ప్రార్థన ద్వారా ప్రజ్వలింప చేయాలి. అది లైన్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చూద్దాం. హస్త నిక్షేపణం అంటే ఏంటి? హస్త నిక్షేపణం ఖచ్చితంగా చేయించుకోవాలన్నా, లేకపోతే ఏమవుతుంది? డైరెక్ట్గా నమ్మి బాప్తిసం పొంది నాకు సువార్త సేవ చేయొచ్చా? హస్త నిక్షేపణం ఖచ్చితంగా ఉండడానికి కారణాలు ఏంటి? బైబిల్ ఎక్కడ ఉంది? అలా చేయించుకోవడం వల్ల ఆశీర్వాదాలు ఏమేమి వస్తాయి? అది లేకుండా సేవ చేయడానికి వీలు లేదా? ఇటువంటి ప్రశ్నలన్నిటికీ చిన్న మరి ఈ లేఖనము ద్వారా కొన్ని వివరాలు మనం చూద్దాం బైబిల్లో నుంచి. హస్త నిక్షేపణం అనే పదం ఇటు చూసామా? 1 తిమోతి 5వ అధ్యాయం 22లో కూడా దాని గురించిన ఒక మాట పౌలు తిమోతితో హెచ్చరించాడు. చదవండి. త్వరపడి ఎవని మీదనైనా హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు నువ్వైతే చూసుకోవాలి. ఎవరితో చెప్తున్నాడు? తిమోతి చెప్తున్నాడు. నువ్వు వేరే వాళ్ళ మీద హస్త నిక్షేపణ మళ్ళా చేయాలి. బాగా వినండి. ఇక్కడ నేను నీకు హస్త నిక్షేపణ చేస్తే కృపావరము కలిగింది, దాన్ని నువ్వు ప్రజ్వలింప చేయాలి. కానీ నువ్వు కూడా భవిష్యత్తులో ఏం చేయాలి? వేరే వాళ్ళకి హస్త నిక్షేపణ చేయాలి. అట్లా చేసేటప్పుడు త్వరపడి ఎవరి తల మీద చేయి పెట్టి హస్త నిక్షేపణ చేయదు. ఏంటిది కారణం అంటే తెలియని వాళ్లకు అభిషేకం లేదా హస్త నిక్షేపణం చేయాలి. తెలిసి ఉండాలి, వాళ్ళు నమ్మి ఉండాలి, బాప్తిసం తీసుకుని ఉండాలి, నీకు పరిచయం ఉండాలి, నువ్వు కొన్ని సంవత్సరాలు వాళ్ళని పరీక్షించి ఉండాలి, వాళ్ళు నమ్మకస్తుల్లో కాదో తేల్చాలి. అడిగితానే ఇవ్వడానికి వీలు లేదు. అట్లా ఇస్తే నష్టం జరిగే అవకాశం నీకే ఉంది. 22లో త్వరపడి అన్నాడు, తొందరపడి పెట్టాకు. హస్త నిక్షేపణ కార్యక్రమం ఒక గంభీరమైన సత్యం. అది పునాదుల్లో ఒక రాయి కదండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలోకి రండి, కొద్ది జాగ్రత్తగా వినండి. జీవితంలో మర్చిపోలేని సత్యం మీ హృదయంలో దేవుడు నాటుతాడు ఈరోజు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, దేవుని మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసము బాప్తిస్మములను గుర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది. చెప్పండి, ఇదేంటది? పునాది. పునాది వేయకుండా ఇల్లు కడతామా? కాబట్టి హస్త నిక్షేపణం లేకుండా నీ ఆత్మీయ జీవితం కట్టబడడానికి వీలే లేదు. ఎంత పవర్ఫుల్ ఫౌండేషనో చూడండి. లేయింగ్ ఆన్ ద హ్యాండ్స్ అనే ఇంగ్లీష్లో ఉంది. అసలు ఫౌండేషన్, ద లైఫ్ ఆఫ్ ఫౌండేషన్ ఏదో సంథింగ్, ఫౌండేషన్ ఆఫ్ ద లైఫ్, రెండు దాదాపు ఒకే అర్థం. డెరిక్ ప్రిన్స్ ఇంతలా పుస్తకం రాశాడు. గురికిన పేరు పెడితే మేమే ఎవరికి? వినయ్ కొడుకు, వినయ్ మాలతికి కొడుకు. వానికి ఆ పేరు పెట్టేటప్పుడు పరిశుద్ధాత్మదేవుడు టచ్ అయినాడు. ఊరికి మనం అవన్నీ నిర్లక్ష్యంగా నీకు వాళ్ళకి నాకైతే మాకు కొద్దిగా భయం ఉంది. భవిష్యత్తులో అవి చూడాలి. ఎందుకంటే దేవుడు చేసినట్టు ఏది కూడా ఎవడు ఆపలేడు. ఆయన తలుపులు తెరవగా ఎవడు మోయగలడు? దేవుడే నీకు తలుపులు తెరిస్తే నీకు ఎవడు మోయడానికి కొంతవరకు డిస్టర్బెన్సెస్ చేస్తాడు సైతాన్, అంతేగాని అంతకంటే ఎక్కువ వాడేమీ చేయలేడు. అల్టిమేట్ జయం
యేసయ్యదే. హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ. స్త్రీలు చెప్పండి హల్లెలూయా. ఆకలి ఏమన్నా అవుతుందేమో పాపం, లేదు కదా. అసలు మొన్న అన్న చెప్తున్నాడు, వాక్యము చెప్పే సంఘాలు ఖచ్చితంగా వాక్యం అయిపోయినాక అంత భోజనాలు కూడా పెట్టాలి. అది సత్క్రియే. ఇదేమో ఆత్మకు, అదేమో మనం పెట్టడం లేదండి. ఇప్పటికి 15 సంవత్సరాలు ఆదివారం పూట మధ్యాహ్నం భోజనాలు పెట్టడం 15 సంవత్సరాలు అయింది. మనమేం పెద్ద చేసినది ఏం లేదు. రక్షణలోకి నడిపించబడిన సంఘంలోకి వచ్చిన వాళ్ళు వాక్యము వినడము బాగుపడ్డమే కాదు, ఇంకా ఏం చేసిపోతారాడా. మళ్ళీ ఇంటికి పోయి ఏదో చేయాల్సిన అవసరం లేకుండా వాక్యం మీద మనసు పెట్టడానికి ఇక్కడనే భోజనం చేసి, కొన్ని సంఘాలలో అయితే నాన్ లోకల్స్కే భోజనాలు, లోకల్గా ఉన్న వాళ్ళు భోజనం పెట్టరు. వాళ్ళు ఎప్పుడు కూర్చోకూడదు, తినకూడదు. మనది చిన్న సంఘం కాబట్టి ఎవరైనా తినచ్చు. ఎవరైనా మీరు 10 మందిని తీసుకొని వచ్చినా కూడా ఇంకొక 2 కేజీలు బియ్యం ఎక్కువ పడతాయి అంతే. ఇది మంచి సత్క్రియ అన్నాడు ఒకసారి దేవుడు. ఒకసారి స్వరంతో మాట్లాడుతూ దేవుడు ఏమైనా తెలుసా, ఇది మంచిది, ఇంకా మేలు. ఇప్పుడు అన్నం సాంబార్ పెడుతున్నాం మీకు పాపం. స్టార్టింగ్లో 2-3 ఏళ్ళు అన్నం చికెన్ ప్రతి ఆదివారం, దాని దిక్కు చూసేదే లేదు. అప్పుడు ఇంత లేదులే, కాస్ట్ లేదు. ఇప్పుడు 200 ఉండే, అప్పుడు ఎంత 190 ఉండింది. తెచ్చేది 5-6 కేజీలు తెచ్చేది, అన్నము సాంబారు, ఆ సాంబారు మళ్ళీ చికెన్. ఒక ఆయన అన్నింది, పేరు చెప్పండి. వీటికి వస్తే వాక్యం బాగుంటుంది అనింది అంటే మిగతాది భోజనాలు కూడా బాగానే ఉంటాయి అంటే నేను చెప్తాను. 2 చేయాలక్క, దేవుడే చెప్పినాడు. అవి మీకు కూడా ఓపిక ఉంటే రండి తినండి, ఇంకా ఓపిక ఉంటే వచ్చి చెయ్యండి. ఏం చేయాలి, వంట చేయండి. ప్రతి ఆదివారం పాస్టరమ్మ లేకుండా జరగదు. 2-3 చేయండి మీరు ఖచ్చితంగా. ఆమె కూడా ఎందుకట్లా అంటే మంది చూడడానికి కాదు, దేవుడు చూడడానికి. హల్లెలూయా ప్రియులారా. కాబట్టి ఆత్మీయ వాక్యం ఎంత ముఖ్యమో మనిషికి, లేస్తానే కొద్దిగా చిన్న ఆహారం, దేవుడిచ్చినటువంటి ఆహారం ప్రార్థన చేసుకొని మందిరంలో తినిపోతే అది ఆ దీవెన రాదు, మళ్ళీ ఎక్కడ దొరకదు. అదే వేరే హైందవ సహోదరు వాళ్ళైతే ప్రసాదం అంటారు దాన్ని. ఏమంటారని, నువ్వు నాకు ప్రసాదం వద్దులేని ఇంటికాడు పోయి నువ్వు బిర్యానీ చేసుకుని తినే నీకు తృప్తి ఉన్నది, అందుకే తిను, ఇక్కడే తినేసి. కావాల్సింటే బిర్యానీ సాయంత్రానికి ప్రోగ్రాం పెట్టుకో, బాగా హ్యాపీగా సాయంత్రం పిల్లలతో కుటుంబం అంతా కలిసి తినండి, మంచిది. ఇక్కడ ఏమంటున్నాడు ప్రియులరా, 5:22లో కూడా హస్త నిక్షేపణ గురించి చెప్పాడు. పునాది రాళ్ళల్లో కూడా 4వది ఏంటి, బాగా గమనించండి. ఏ దాంట్లో కూడా మధ్యది ఆత్మాభిషేకానికి సంబంధించింది. ఈ పునాది రాళ్ళల్లో కూడా ఈడ 6 ఉన్నాయి కదండి. మళ్ళీ మనం చదవాల్సిన పనిలే, 6 ఉన్నాయి. లేదంటే చూస్తే కూడా ఏమైనా ఫస్ట్ది ఏమన్నాడు, మారు మనస్సు, దేవుని యందు విశ్వాసం, బాప్తిజం, బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు. ఇంకొకటి కింద క్రీస్తును గురించిన మూల ఉపదేశం అన్నాడు. అంటే అదొక రాయి. యేసు క్రీస్తు ముఖ్యమైన మూలరాయి కదండి. టోటల్ ఎన్ని, 7. 7లో మధ్యది చెప్పండి మీరు. ఇప్పుడు మధ్యలో ఏది, హస్త నిక్షేపం. పండుగలలో 7ది ఏంటి, పెంతెకోస్తు పండుగ. 4 మధ్యలోది, 7ది కాదు, మధ్యలోది ఏమండి, కాదు 7 పండుగలలో మధ్యదేంటి, మధ్యదంటే 4వది అని అర్థం, పెంతెకోస్తు పండుగ. అది పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఇక్కడ హస్త నిక్షేపం కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఇప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా డివిజన్ చేద్దాం. పై 3 మారు మనస్సు, విశ్వాసము, బాప్తిసాలు, ఒక లైన్, అది అంత రక్షణకు సంబంధించింది. ఇంకొకటి హస్త నిక్షేపణం, అంటే అది సేవకు సంబంధించింది, అభిషేకానికి సంబంధించింది. తర్వాత మృతుల పునరుత్థానం కానీ, నిత్యమైన తీర్పు కానీ, యేసు క్రీస్తుని మూలరాయి కానీ, అది మొత్తం టోటల్కి చూస్తే అది 2వ రాకడకు సంబంధించింది.
ఇవి రక్షణ, అభిషేకం, రెండవ రాకడ. పండగలలో అవి ఫస్ట్ 3 రక్షణ, మధ్యది పెంతెకొస్తు పండగ, లాస్ట్ 3 రెండవ రాకడకు సంబంధించినవి. పునాదుల్లో అట్లే ఉంది, పండగలలో అలాగే ఉంది. ప్రియులారా, ఇప్పుడు పునాదిలో మధ్యరాయి ఏంటి? 7లో హస్తనిక్షేపణ. హస్తనిక్షేపణం అనే రాయి సాతాను తన దుర్బోధల చేత నాశనం చేశాడు. ఈ నాశనం చేసేటప్పుడు వాని ప్లాన్ ఏంటంటే సేవకులను తయారు కానికుండా చూడాలి. పురుషుడు పుడితే వాళ్ళని చంపమనిలే ఐగుప్తులో. మగపిల్లడు పుడితే ఏం చేయాలంట? ఏం నీకేం బాధ బాబు, పుడితే పుట్టని. పురుషులు పుడితే, మగసిరి కలవాళ్ళు పుడితే, ప్రార్థనా పరులు సంఘంలో ఉంటే దేవుని మహిమ వస్తుంది. అది జరగకూడదు. ఆడపిల్ల పుడితే బతకనియండి అన్నాడా లేదా? దాన్నే కన్నా స్పిరిచువల్గా సంఘానికి అప్లై చేస్తే, సంఘంలో ప్రార్థనా పరులు ఉండటం సైతానికి ఇష్టం లేదు. ప్రార్థన చేయని వాళ్ళు కొల్లలు ఉన్నా కూడా పట్టించుకోడు. వాళ్ళని బ్రతకనియండి అంటాడు. అసలు అంటే ప్రార్థన చేయని వాళ్ళని బైబిల్ ఏమన్నట్టు? ఆడపిల్ల. ఒకవేళ ప్రార్థన చేసే వాళ్ళ లిస్టులో ఆడపిల్ల ఉంటే వాళ్ళని ఏమంటాడు దేవుడు? మగపిల్ల. అది చాలా ఆశ్చర్యమే. నా భార్యని ఎప్పుడు దేవుడు ఆడమనిషి అన్నాడు. చాలాసార్లు స్వరం విన్నప్పుడు రేపు మొగోడు పిలిచినట్టు పిలుతుంది. ఎందుకంటే ప్రేయర్ వారియర్స్కి మగసిరి గల వాళ్ళనే పేరు బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు హస్త నిక్షేపణం లేకుండా కన్నా మోసం చేసి మోస బోధలు కన్నా చేస్తే సేవకులు తయారు గారు. ఒకళ్ళు తయారైనా కూడా వాళ్ళకు ఒక పునాది రాయి ఉండదు. పునాదులు డిస్టర్బ్ అవుతాయి. పునాది రాళ్ళల్లో ఒకటి హస్త నిక్షేపణ. ఏంటి దానివల్ల ప్రయోజనం అంటే, పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ రూల్ ఏంటి? ఇప్పుడు తిమోతిని దేవుడు వాడుకోవాలంటే ఏదో ఒక మానవ సేవకుడు, పౌలు లాంటి వ్యక్తి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. అందుకే నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరం. అంటే కృపావరాలు దేవుడే ఇచ్చిన ఎవరి ద్వారా ఇస్తాడు? సేవకులు నీ తల మీద చేతులు పెట్టాలి. నువ్వు కూడా వాళ్ళకు సుపరిచితమైన మంచి సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలి. త్వరపడిని వాళ్ళు నీ మీద పెట్టకూడదు. ఒకవేళ పెడితే నీ సాక్ష్యం సరిగా లేకపోతే నీకు దయ్యాలుంటే వాళ్ళకి రివర్స్ కొడుతుంది. రివర్స్ కొట్టేంత బలహీనలని నేను చెప్పటంలే. త్వరపడి పెట్టద్దు, ఊరికి ఎందుకు అపవిత్రులు అవుతారు అన్నాడా లేదా? ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఆ పాయింట్. మూసేసినారు. త్వరపడి ఎవరి మీదైనా మీరు హస్త నిక్షేపణ చేయొద్దు, పరుల పాపాల్లో మీరు. ఇప్పుడు నేనేం చెప్పిన, జీవం అనే కృపావరంలో మీ భార్యలు కూడా మీతో పాలివారు అన్నానా లేదా? ఇప్పుడు పాపాలలో పాలివారు ఏది కూడా ఉంటుంది. నువ్వు చేసిన పాపాలు అనవసరంగా నా మీదకి వస్తాయి. అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా మంది పాస్టర్లను ఏమంటారంటే మా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయొచ్చు, అట్లా ప్రేయర్ చేయొచ్చు. సేవక హస్త నిక్షేపణ చేయడానికి వీలు లేదు. చాలామంది సేవకులు ఎవరి తల మీద చేతులు పెడతారు. కానీ సేవ కొరకని నూనె పోసి దావీదు మీద సమూయేలు పోసినట్టు, ఎలీషా మీద ఏలియా ప్రార్థన చేసినట్టు, మోషే యెహోషువ మీద చేసినట్టు అభిషేకం సేవకునిగా చేయడానికి అయితే నువ్వు ఎక్కువ తక్కువ సాక్ష్యాన్ని ఖచ్చితంగా పట్టి చూడాలి. సాక్ష్యం చాలా ముఖ్యం. ఏంటి సాక్ష్యం అంటే? సారం. ఉప్పు నిస్సారం అయిపోతే అసలు వాని లైఫే వేస్ట్. కాబట్టి సాక్ష్యం పోగొట్టుకుంటే అన్నీ పోయినట్టు లెక్క. సాక్ష్యం పోతే అన్నీ పోయినట్టు లెక్క. కాబట్టి ఏం పోకుండా కాపాడుకోవాలి జీవితంలో? డబ్బులు పోయినా దేవుడిని ఇస్తాడు. ఉద్యోగం పోతే దానికి మించిన ఉద్యోగం వస్తుంది, వ్యాపారం వస్తుంది. ఒకసారి కడపలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర డిపో అనేది ఉంటుంది, పెద్దది, ప్రతి చోట ఉంటుంది కదా. దాని బ్యాక్ సైడే పెంతెకొస్తు చర్చ్ ఒకటి ఉండే. దాని పాస్టర్ పేరు ఈశ్వరెడ్డి పాస్టర్. ఆయన లేట్ ఇప్పుడు చనిపోయినాడు. మొన్న యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఆయన యానం పోయి వస్తుండి దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. ఆయన అక్కడ పాస్టర్గా ఉండే.
చిన్న కొట్టం, ఇటువంటి కొట్టం. అందరూ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు దాంట్లో, చాలామంది ఉద్యోగస్తులు. ఒకరోజు ఆదివారం అందరూ ప్రార్థనలు అయిపోయి ఇంటికి పోయిన తర్వాత ఎవడో అగ్గి పెట్టాడు. అది కొట్టం టైపు కాబట్టి మొత్తం అంతా కాలిపోయింది. ఆ పాస్టర్ అయితే ఇట్లా ఎదగొట్టుకుంటారు, ఈ భలే భయంకరంగా ఏడ్చాడు. అక్కడ ఉన్నటువంటి సేవకులు, పెద్దలు, సంఘ పెద్దలు కూడా, అయ్యో దేవుని మందిరం కాలిపోయింది, ఎంత పొరపాటు జరిగింది, ఏంటి దేవుని కోపం మా మీద దిగి వచ్చిందా, ఎందుకు ఇలా జరిగిందని ఏడ్చినారు పాపం. అయితే మళ్ళీ చాలామంది వాళ్ళు నమ్మకమైన వ్యక్తులే. దాంట్లో ఎంప్లాయ్మెంట్ సుందరం అని ఒక ఆయన ఉంది. ఆయన ఇంటి పేరు వేరేది కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. ఆయన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉండే ఇంతకుముందు, మీకు తెలుసులేదు. దాంట్లో ఆయన ఆఫీసర్ కాబట్టి ఆయన పేరు కూడా అట్లా వచ్చింది. చాలా భక్తిపరుడు, బెంతుకొస్తా ఆయన. అంత ఆఫీసర్ అయినా ముందు కూర్చొని డ్రమ్ కొట్టుకుంటూ ఉంటాడు ఆయన. ఆయన ఎక్కువగా సేవకులకు సపోర్ట్ ఇస్తాడు, డబ్బులు పిచ్చి పిచ్చిగా ఇవ్వటం, సేవకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి. బాధపడినప్పుడు చాలామంది అన్నారు, మీకు మంచి మందిరం కాలిపోయింది, ఏంటి దేవుని కోపం దిగి వచ్చిందంటే, ఏమైంది ఏమైనా కొంతకాలానికి. పెద్దలు అన్నారు, ఇది కొట్టంగా ఉండడం దేవునికి ఇష్టం లేదేమో, పెద్ద బిల్డింగ్ పడుతుందేమో లేండి అంటారు. తర్వాత పెద్ద చర్చి కట్టినారు. కొన్నిసార్లు దేవుడు పెద్దది ఇవ్వడానికి చిన్నది తీసేస్తాడు. అది చాలా కష్టమవుతుంది. అప్పుడు అర్థం కాదు కదా, అది కాలిపోయేటప్పుడు అర్థమవుతుందా, అయ్యో పాయ 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 అని బాధపడు. తర్వాత కాలంలో పెద్ద చర్చ అయిపోయింది. తర్వాత ఈశ్వరెడ్డి పాస్టర్ కూడా మళ్ళా బయటకు వచ్చేసి ఆయన వేరే చర్చి కట్టినాడు. అది 3 అంతస్తుల బిల్డింగ్, పెద్ద చర్చి. మా ఇంటికి 10 అడుగుల ఆ గుడి టెంపుల్ ఉండేంత దూరంలో ఉంటుంది. మా ఇంటికి వచ్చేవాడు. నాకు బాగలేనప్పుడు కూడా ఈశ్వరెడ్డి పాస్టర్ ఎప్పుడు ఇంటికి వచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు. రవి, దేవుడు నిన్ను సేవకుడుగా పిలుస్తున్నాడని ప్రవచన చెప్పిన వాళ్ళు ఆయన కూడా ఒకడు. ఆయన సాక్షాత్ యేసుప్రభు పాదాలను టచ్ అయినాడు. ఆ దర్శనం ఉంది ఆయనకు. లేకపోతే వాళ్ళు రెడ్డిస్ ప్రభుని నమ్ముకోవడానికి సాక్ష్యం అని చెప్పేటప్పుడు, నన్ను కొట్టి కొట్టి రూమ్లో వేసింటే నేను ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు వచ్చి నిలబడ్డాడు. ఆయన పాదాలు ఇట్లా తాకినని నేను అన్నాడు. చాలా దీనుడు ఆయన. అసలు ఆయన చూస్తే యేసుప్రభు లాగా ఉంటాడు. అంత హైట్ గడ్డము ఆయన. ఎందుకు చెప్తున్నా అంటే, కొన్నిసార్లు వేరేటి ఇవ్వాలనుకున్నప్పుడు చిన్నవి కొన్ని తీసేసే అవకాశం ఉంది. ఇక్కడైతే హస్త నిక్షేపణం అనేది ఎవరికి చేయాలి? సేవకుల కోసం. ప్రభువా నా తర్వాత ఎవరినైనా అడిగాడు. ఎవరు? మోషే. అంటే అప్పుడు సంఖ్యాకాండం 27 దేవుడు అన్నాడు మోషే, యెహోషువ ఆత్మ పొందినవాడు. బాగానండి, చూడండి ఆ పాయింట్. అంటే హస్త నిక్షేపణం కంటే ముందు దేవుని హస్తం నీ మీద పడాలి. చూడండి సంఖ్యాకాండం 27 చదువు నాయన. 18వ వచనమాట. సంఖ్యాకాండము 27:18. అందుకే యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆల్రెడీ ఆత్మను పొందినాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద చెయ్యి ఉంచనే హస్త నిక్షేపణం అనే. అసలు నిక్షేపణం అంటే ఏంటి? నిక్షేపణ అంటే నిధి, ట్రెజర్ అని అర్థం. దేవుని సేవకుల చెయ్యి నీ మీద పడితే ఆత్మ సంబంధమైన నిధులు నీకు వస్తాయి. అది హస్త నిక్షేపణ అంటే. అందుకే ఈ పౌలు తిరుపతి మీద పెట్టినప్పుడు ఏమొచ్చింది? కృపావరం దొరికింది. నా హస్త నిక్షేపణ నీకు కలిగిందేంది? కృపావరం. హల్లెలూయా. కాబట్టి సేవకుడు నీ తల మీద చేయబెట్టాలంటే నీ సాక్ష్యము చాలా ఇంపార్టెంట్. నువ్వు సేవకు రావటం దేవునికి ఇష్టమై ఉండాలి. అందుకే నా భార్య అంటుంటే చూసిన అప్పుడప్పుడు, నేను మా ఆయన పాస్టర్ కాబట్టి నేను పాస్టర్మ కాదు, నాకంటూ ఒక స్పెషల్ కాలింగ్ నాకుంది. దేవుని పిలుపు ఏర్పాటు ఉండాలి నీకు, అప్పుడే హస్త నిక్షేపం చేయాలి. పిలుపు లేని వాళ్ళకి హస్త నిక్షేపం చేయకూడదు. వాళ్ళు విశ్వాసులుగా ఉండొచ్చు, ఊరికి వచ్చి దెబ్బలు తింటారు. అది కొంతమంది చాలామంది. ఒకడు అన్నాడు, సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పినాడు కాబట్టి నాకు తీవ్రమైన ఆశ ఉంది కాబట్టి నేను సేవ చేయాలని ఉన్నాను అని ఒక పిల్లడు నాతో అన్నాడు. అతని పేరు వద్దు. ఇప్పుడు నంద్యాలలో ఉంటాడు అతను. అక్కడ చుట్టుపక్కలంతా పనిచేస్తున్నాడు. ఆత్మకూరు, పాములపాడు, ఆ పక్క బండి ఆత్మ అయినా ఉండే కదా ఏంటి, అక్కడల్లా సేవ చేస్తుంది.
దేవుడు ప్రేరేపణ ఉంది కాబట్టి దేవుడు చెప్పాడు సర్వలోకం వెళ్ళండి అని చెప్పిండు ఎవరికి? శిష్యులకే కదా అని నేను నువ్వు శిష్యుని ఏంటి? అప్పట్లో ఆ మాట అంటే పట్టించుకోకుండా అట్లనే వెళ్ళి సేవ చేసినాడు. రీసెంట్గా నేను వేరే వాళ్ళని అడిగినా, అతను సేవ చేస్తున్నాడా పలాని వ్యక్తి అంటే అతను సేవ వదిలేసినాడు. దేవుడు పిలుచకుండా చేవడం రావడం ఎందుకు, మళ్ళీ వదిలేయడం ఎందుకు? యేసుప్రభుకు అవమానం కాదు? వస్తే నా కాడు ఎత్తుకొని వెనుక తట్టు చూడు వాడు శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి రాకముందే అన్నీ సిద్ధపడి రావాలి, పిలుపు ఏర్పాటు చేసుకొని రావాలి. సేవ అంటే చాలామందికి ఇష్టం అనుకుంటుంటారు, బైబిల్ చెప్పేది, పాటలు పాడేది, మ్యూజిక్లలో ఉండేది. సేవ అంటే చాలా ఇష్టం అంటే సేవ అంటే ఇది కాదు బాబు, సేవ అంటే ఇది కాదు. సేవ అంటే దేవుడు నీతో మాట్లాడి చేయించుకునే సేవ. హల్లెలూయా. ఇక్కడేమన్నాడు? యెహోషువ ఆత్మ పొందినవాడు. ఆల్రెడీ దేవుని హస్తం ఆత్మ అతని మీదకి వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఎవరు? మళ్ళా మోషే చేయి కూడా పడాలి. ఇప్పుడు హస్త నిక్షేపణ అంటే 2 హస్తాలు పడాలి. ఏంటది? ఏనాయనా నీకు ఇది ఇంపార్టెంట్ కాదా? సేవకులకు కదా సార్ మీరు చెప్పేది? కాదు కాదు, ఇది నీకు తెలిసి ఉంటే నువ్వెన్నడూ మిస్గైడ్ కావు, నిజమైన పరిచర్య అయినా కనీసం చేస్తావు. హల్లెలూయా. ఏం చెప్పాను ప్రియులారా? దేవుని హస్తం రావాలి, దేవుడు ఏర్పాటు చేసుకుని మోషే లాంటి సేవకుని హస్తం కూడా రావాలి. లేకపోతే నువ్వు సేవకునివే కాదు. అది నీ ప్రేరేపణ, నీ ఇంట్రెస్ట్, అది నీకు ఇష్టం ఉండొచ్చు. ఎట్లా అంటే నేను ఏదో పోలీస్ ట్రైనింగ్ పోయి నేను పోలీస్ అయిపోయి ట్రాఫిక్ పోలీసుని అయ్యి ఎమిగ్నూర్ సర్కిల్గా నిలబడితే ఎవడైనా నేను చెప్తే వింటారు. నాకు ఉద్యోగమే రాలేదు, నేను కూడా డ్రెస్ చేసుకుంటే నాకు చాలా ఇష్టం సార్. ఏంది ట్రాఫిక్ పోలీస్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ డ్రెస్ అంటే భలే ఇష్టం. నేను ఎండలో నిలబడతా పీపంటే ఎవడ్రా పోరా ఇది దగ్గులో పడేనట్టు. నీకు ఇష్టం ఉండడం కాదు, గవర్నమెంట్ హ్యాస్ టు బి సెలెక్టెడ్ యూ యాజ్ ఏ పోలీస్. పరలోకపు గవర్నమెంట్ నేను సెలెక్ట్ చేయాలి, లేకుంటే ప్రతి ఒక్కడు నా ఉద్యోగం నేనే చేసుకుంటా అంటే అది చేసుకో, వ్యాపారం చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యాపారం. కానీ కొలువులో ఉండడానికి వీలు. పౌలు అంటాడు, నేను దండులో ఉండి కొలువులో ఉండి డబ్బు జీతం తీసుకోకుండా సేవ చేశాను అన్నాడా లేదా? పౌలు నేను కొలువులో ఉన్నాను, దేవుని కొలువు, దేవుని యొక్క ప్రభుత్వంలో ఉంటూ కూడా ఉద్యోగం చేశాడు కానీ జీతం తీసుకోలే. ఎవరు? అట్లా సేవకుల దగ్గర నీవు వాళ్ళ చేయబడాలి. కానీ బైబిల్ ప్రకారంగా హస్త నిక్షేపణ ఓన్లీ పెంతుకో సంఘాలలో ఉంటుంది. వేరే సంఘాలలో బిలీవర్ చర్చెస్లో పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే హస్త నిక్షేపణం అనే బోధే లేదు. ఎందుకు లేదంటే అసలు నువ్వు సేవకుడేంది, నేను శిష్యుడేంది, మనమందరం సహోదరులం. ఎవరు మనందరం? సహోదరులం. కాబట్టి నువ్వు ఒకరోజు వాక్యం చెప్పు, నేను ఒకరోజు వాక్యం చెప్తా. నువ్వు ఒకరోజు చెప్పు, నువ్వు ఒకరోజు అంటే ఎవనికి ఎవడు లోపడతాడో మీరు చెప్పండి. అందుకే ఈ బోధను దేవుడు అపోస్తుల బోధ నిమిత్తం మీరు పోరాడండి అన్నాడు యూదా పత్రికలు. ఇప్పుడు 4వ రాయి ఎప్పుడైతే నీకు పడుతుందో నువ్వు సువార్త పని చేయొచ్చు, వాక్యం చెప్పచ్చు. దేవుని అభిషేకము సేవకుల అభిషేకం నీ మీద ఉంటుంది కాబట్టి దెయ్యాలు నీకు రివర్స్లో కొన్ని కొట్టవు. ఆటికి చేతబడులు లాంటి పెద్ద పెద్ద శక్తులు నీ మీద పనిచేసే అవకాశం వస్తుంది. అప్పుడు కూడా నీకు బలమైన ఆత్మాభిషేకం ఉంటేనే తప్పించబడతావు, లేకపోతే కానీ నువ్వు దొరికిపోతావు. కొన్ని చోట్లలో వాక్యం చెప్తుంటే కానీ రక్తంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అభిషేకం లేక. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే లైన్లో వెళ్ళు. ఫస్ట్ జీవం పొందుకో, ప్రార్థనలు చేయి, దేవుని దగ్గర నుంచి పిలుపు ఏర్పాటు పొందుకో, తర్వాత దేవుని ఆత్మాభిషేకం పొందుకో, హస్త నిక్షేపణ సేవకుల ద్వారా పొందుకో. అప్పుడు నీ సాక్ష్యం ప్రపంచానికంతా తెలిసిపోతుంటుంది. నువ్వు ఎక్కడికి పోయినా నీకు చుట్టూ ఏంజెల్స్ ఉంటారు. ఎవడు వచ్చినా రాకపోయినా ఎవరు ఉంటారు? నేను ఎప్పుడు సేవ చేయాలని నాకు ఆశ లేదు. బీటెక్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ చేసి ఎవరికి నా సొంత బ్రతుకు నేను బతకాలనేదే నా మైండ్. కానీ అది రాలేమ్మా, దేవుని సేవకే తిరగడానికి అయింది. అయితే దగ్గర
10 మంది ప్రవచనాలు చెప్పారు నా మీద, నువ్వు సేవ చేయాలి, నువ్వు సేవ చేయాలి. అవన్నీ రాసుకున్నా కానీ నేనేం పెద్ద ఫాలో కాలేదు. కానీ అట్లు తిరిగి ఇటు తిరిగిచ్చి దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళు చెప్పినట్టని అప్పుడు నేను వాళ్ళని పరిశీలించిన. ఇప్పుడు ఈశ్వరరెడ్డి పాస్టర్ ఎవరంటే దేవుని తాకిన వ్యక్తి. ఇంకా 10 మంది వాళ్ళ పేర్లతో పాటు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దేవుని చేత వాడబడుతున్న వ్యక్తులే. కాబట్టి వాళ్ళు అబద్ధాలు ఆడడానికి వీలు. ఒకవేళ వాళ్ళ ఏదైనా పొరపాటుగా ఆడినా మనం కూడా దేవుని దగ్గర అడుగుతున్నాం కదా. హల్లెలూయా. నువ్వు కూడా నేను చెప్తున్నాను, నిజంగా నీకు సేవ చేయాలనే ఆశ ఉంటే హస్త నిక్షేపణం అనే పునాది రాయి నీకు పడకపోతే సేవకే కాదు, అసలు నీకు ఆత్మీయ పునాదులే లేకుండా పోతాయి. పౌలు తల మీద చేయి పెడితేనే తిమోతికి ఆటోమేటిక్ కృపావరం ఒకటి వచ్చేసింది. ఆ వరమును తిమోతి ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజ్వరలింపజేయాలంటే పొయ్యి కాడు కూర్చొని ఊతుంటారు కొంతమంది. ఆ పని చేయాలి. నీకు ఇచ్చిన వరాన్ని ఏం చేయాలి నువ్వు? నా చిన్నప్పుడు నా పని అదే ఉండే. మా ఇంట్లో 5 మంది పిల్లలు, నాకేం వంటలు ఇప్పుడు కూడా దాని జోలికి పోలే. ఎందుకంటే మా ఎక్కువలు మా అన్నోళ్ళు దాటి మా అన్నకు అన్నీ వస్తాయి. మళ్ళీ అన్ని రకాల వంటలు చేస్తాడు. నా కాడికి వచ్చేసరికి ఏం పనులు లేవు, అన్నీ మనం లాంత దుడిచేది. ఆ కాలంలో ఏంటివి పొయ్యి ఊదేది, ఆడ కూర్చొని పొగ్గొట్టం చూసినారు మీరు? ఊదురుగొట్టం అంటారు దాన్ని. చిన్నది తీసుకు అని ఊపుతూనే ఉండాలి. అట్లా ఊపుతుంటే ఆడ మంట మండి నీళ్లు కాగేటి. 10 మంది వరకు పోసుకోవాలి స్నానాలు. మళ్ళీ ఒకవేళ నీళ్ళు కట్టెలు లేవు అంటే కానీ పొట్టు పొయ్యి అని ఉండే, పాతలకు తెలిసింటుంది. పొట్టు పొయ్యి కూడా నేనే తయారు చేయాలి. దానికి ఒక్క కట్టె చాలు, 10 మందికి నీళ్ళు కాగుతాయి. అంటే ఊదుతుంటే మంట మండుతూనే నీకిచ్చిన రక్షణ కానీ పరిశుద్ధాత్మ వరాలు కానీ ప్రార్థన అనే ఊదురుగొట్టంతో నువ్వు ఏం చేస్తుండాలి? ఊదండి, బూర ఊదుడి అన్నట్టు. ప్రతిరోజు నీ ఉద్యోగమే కాకుండా నువ్వు కొంత భాగం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. చాలా బిజీ సార్ నేను అట్లా ఇయ్యనంటే దేవుడు కూడా బిజీ అయిపోయి దేవుడు అంటాడు, మీరు నాకు పలకలేదు కనుక నేను కూడా మీకు శ్రమ కలిగినప్పుడు నవ్వేదను అన్నాడా లేదు? మీరు చెప్పండి. కాబట్టి ప్రతిరోజు ఒక సిస్టమ్ ఏంది? బైబిల్ చదవాలి. నేను మా బిడ్డ ఫోన్ చేసినానికి నిశ్చికి అడుగుతా, అవి మాట్లాడుతుంటుంది కానీ ప్రార్థన చెప్పదు. ఈరోజు నువ్వు బైబిల్ చదివినావు, పద్దన్నే అయిపోయింది డాడీ, పద్దన్నే బైబిల్ చదివినా, ప్రార్థన చేసు. ఈరోజు ఏం చదివినావు చెప్పు. నేను నా బిడ్డ కాబట్టి అడుగుతాను. నిన్ను అడిగినావు అనుకో, బాగున్నాడు సార్ అని నువ్వు నెక్స్ట్ వారం ఏడెగరు కొడతావు భయం. నా బిడ్డలు అనే ఫీలింగ్ నాకు ధైర్యం ఇచ్చేమే మీ సాక్ష్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా వాళ్ళు నిజంగా దేవుళ్ళు బలమైన స్తంభాలు అనేంత సాక్ష్యం ఇచ్చినప్పుడు మీ మీద చేతులు. యాక్చువల్గా మన సంఘంలో ఎవరైనా సేవ చేయాలంటే ముందు పేర్లు ఇవ్వండి. కొందరు దినాలు ప్రార్థన చేస్తుండండి. ఒకరోజు రంజిత్ అన్న దగ్గరికి మనమో లేక అన్నని ఈటిగా పిలిపించి తల్ల మీద స్వార్థికులుగా సేవకులుగా అభిషేకం తీసుకోండి, బలమైన పునాదులు పడతాయి. అప్పుడు మీరు దేవుని పరిచయలో భాగస్తులు కావచ్చు. అప్పుడు ఇవన్నీ ఎత్తచ్చు. కొన్ని పనులు చేయరాదు. దేవుడు మమ్మల్ని చిన్నప్పుడే గద్దించిన విషయాలు అవి. ఇంకా ఏమన్నా మొన్న పరిచర్య చేసేటప్పుడు ఒకడు కృతజ్ఞత లేకుండా చేసినాడని దేవుడు తోసేసాడు. మన చర్చి ఎంత చిన్నదండి, అట్లా పెద్ద పెద్ద చర్చిలు చూస్తే మన చర్చి, కానీ ఇక్కడ ఎవరున్నాడు? నువ్వు నిచ్చెనెక్కి ఈ డెకరేషన్ చేసినది కూడా చూసినాడు, నీకు కృప చూపిస్తాడని మాకు మొన్న బాగా అర్థమైంది. దీనికి డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమంది చేతులు వేశారో వాళ్ళందరికీ దీవెనలు వచ్చుగాక. అందులో నువ్వున్నావా? డౌట్. ఇప్పుడు ఉన్నావా? ఉండాలి, మంచిది పిల్లరా. కాబట్టి హస్తనిక్షేపం పిలుపు ఉన్నోళ్ళకే సేవకు హస్తనిక్షేపం చేయాలి. సాక్ష్యం ఉన్నోళ్ళకే చేయాలి. ఆల్రెడీ దేవుని ఆత్మాభిషేకం వచ్చిన వాళ్ళకే చేయాలి. సేవ చేయాలనే ఆశ ఉన్న వాళ్ళకు ఎప్పుడైతే చేతులు పెడతామో ఏదో ఒక వరం, భాషల వరమో, అద్భుతాలు చేసే వరమో, స్వస్థతలు చేసే వరమో, ఏమండి జ్ఞానాత్మనో, బుద్ధివాక్యమో, ఏదో నీకు ఒక వరం ఇస్తాడు. అయితే ఎప్పుడు ఇస్తాడు?
నువ్వు భయంకరమైన సాధన చేయాలి. నువ్వు సాధన చేస్తే ఇస్తాడనేది కాదు పాయింట్. ఆధారం ఆయనే. ఆయన ఇవ్వాలి అని అనుకోవాలంటే నీ ఆశను ఆయన పరీక్షించాలి. అది చాలా ముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎవరి మీద ఆధారపడి అంటే సాక్షాత్ యేసు ప్రభు ఆ సిలువలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అప్పుడు కాదు, 40 రోజులు అయిన తర్వాత, 40 రోజులు కనపడతా వచ్చినాడు. 10 రోజులు అయింది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. మొత్తం 50 రోజు ఎవరు వచ్చినారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. అప్పుడు యేసు ప్రభు 40 రోజులకే ఈయన ఎక్కడ పోయినాడు? ఆరోహణమయ్యాడు. ఆరోహణమైనప్పుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని చైర్ లాక్కును కూర్చున్నట్టు దేవునితో మళ్ళీ ఈక్వల్ అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా తగ్గించుకుని దిగి వచ్చినాడు. కానీ మళ్ళా పోయి దేవునితో సమానుడైనాడు. దేవునితో సమానుడైనాడు గనుక మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమ్మరించాడు అన్నాడు. ఇదొక్క మాట చదివి ప్రార్థన చేద్దాం రండి. అపోస్తుల కార్యాలు ప్రారంభ అధ్యాయంలోకి రండి. 33వ వచనం, 2:33 చదవండి గట్టిగా ఎవరైనా. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి ఏం జరిగింది తర్వాత అంటే, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది తాను పొందాడు. ముందు ఆయన పొందుకున్నాడు. అందుకే దాని పేరు ఆనంద తైలం. 45వ కీర్తనలో ఏమన్నాడు? ఆనంద తైలం. తర్వాత చదవండి. మీరు ఇప్పుడు చూచుచూ వినుచున్న దీనిని అనగా ఈ పెంతుకోస్తు అనుభవాన్ని తొలకరి వర్షాన్ని కుమ్మరించాడు. హల్లెలూయా. కుమ్మరించడానికి కారణం, ఆధారం యేసుప్రభు కుడిపార్శ్వమున ఆసీనుడు కావడమే కానీ నీ ప్రార్థన కాదు. మరి ప్రార్థన ఎందుకు సార్ అంటే ఆయన భంగపోవడానికి. నాకు కూడా ఈయన ఒక్కరిని నేను ఈ భక్తి కట్టలేకుండా, ప్రార్థన చేయలేకుండా అందరు దూషిస్తారు, ద్వేషిస్తారు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. ఆ పండిత రామాబాయి చనిపోయింది. ఆమె చనిపోయేటప్పటికీ ఆమె వయస్సు 65. ఆమె చనిపోయినప్పుడు ముందు రోజు రాత్రి ప్రవచించింది. ఆమె మామూలు ప్రేయర్ వారియర్ కాదు. రేపు ఈ టయానికి మన ఆశ్రమంలో, దాని పేరేం పేరు తెలిసిన, ముక్తి సదన్. ఎప్పుడో 1858లో పుట్టినామో 1922లో చనిపోయింది. 1922 అంటే ఇప్పుడు 2022 దాట్లా అంటే 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకేడు ఉంటుందిలే అనుకున్నాను. కానీ ఈ రోజుటికి కూడా సార్ ముక్తి సదన్ ఉంది, నడుస్తూ ఉంది. మీరు ఊరికే పూణే అని కొట్టి ముక్తి సదన్ అని కొడితే కన్నా యూట్యూబ్లో ఆమె అన్నీ బయటకు వస్తున్నాయి. ఆమె చనిపోయక ముందు ప్రవచనం చెప్పింది, నేను రేపు ఈ వాళ్ళకు మన ముక్తి సదన్లో జనములు ఎక్కువ ఉంటారు అంటే ఈమె చనిపోబోతుంది. రాత్రి చనిపోయింది. మరుసటి రోజు వేల మంది సంఖ్యలో మహారాష్ట్ర కదా కదిలిపోయింది. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినారు ఆమె చూడడానికి. ఆమెకు చిన్న సమాధి కట్టినారు. ఆమె సమాధి మీద శిలువ పెట్టారు. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా జీవితం ధన్యమైపోయిందని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే వాక్యం మళ్ళా విని అభిషేకం పొంది బాంబేలో వచ్చి ఆ పండిత రామాబాయి ఆశ్రమంలో ఆడపిల్లలందరి కోసం కొన్ని నెలలు ప్రార్థన చేసి వాళ్ళందరూ అగ్ని బాప్తిసం పొందినంత వరకు ఉండింది. వాళ్ళు ఒకరోజు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మదేవుడు అగ్ని రూపకంలో వస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని నీళ్లు పట్టుకుని వచ్చినారట. అంత అభిషేకం వచ్చి అంటే అర్థమేంటి? హస్త నిక్షేపణం ఆమెకు ఉంది, అభిషేకం ఉంది. ఆమె నిజంగా దేవుడు తోడున్నాడు కనుక అంత సేవ చేయి. ఇప్పుడు మనమే కొన్ని విషయాల్లో ఒంటరిగా లేము, బాధపడుతున్నామనే పాయింట్ వచ్చిందంటే నీకు ఇంకా అభిషేకం లేదని అర్థం. రక్షణ ఉంది కానీ ఏం లేదు. అసలు మీరు చెప్పండి, ఈ సంవత్సరం నా వాగ్దానం ఏంటంటే నిన్ను అనాథలుగా మిమ్మల్ని వీడియోలను నేను మీ ఎద్దకొత్తును, మీలో నివసించు.
ఇది అభిషేకం, బలమైన అభిషేకం ఈ సంవత్సరం ఉంది. అడిగే వాళ్ళందరూ కూడా ధన్యులు. నేను కూడా అడుగుతున్న బలమైన అభిషేకం నాకు కావాలి. ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారు చేసి వాడుకొనును గాక. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర అవ్వదు గాక. నిజంగా కావాలని ఆశ ఉందా లేదా? ఉంటే రండి ప్రార్థన చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం.